ఎన్నాళ్ళైందలుడు నేను సివిల్ డ్రెస్ లో చూసే నేను ఇట్లా చూస్తే సంధ్యను ఎత్తుకు రావాళ్ళా అదే వచ్చి నేను పెళ్లి చేసుకుంటది. ఒప్పుకోవడానికి సంజయ్ లేదు. మరి 5 నిమిషాల క్రితమే సంజయ్ని అబ్రాడ్కి పంపించడానికి షిండే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాడు. బయట ఉండే మాకు తెలియలా, లోపలుండే నీకెట్టా తెలిసింది? సన్నాసులకి సగమే తెలుస్తుంది. రిజిస్టర్ ఎడదా, ఇదిగో పెట్టు. సార్ ఎవరో కృష్ణ అంట పెద్దమ్మ గుడి కుంకుమ మీకు ఇమ్మని ఇచ్చారు. ఈడు పెద్ద డెక్కలుడు, మాతో పాటు వచ్చినోడు నీకు సపరేట్ గా పార్సల్ ఎందుకు మాకు ఇచ్చి పంపించొచ్చుగా. ఆ షిండే గాడి మీద కోపంతో ఆయన జారదీసి మా మీదకు దోలేవు. రాత్రి 30 మంది దాగాడు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆడు తిట్టిన తిట్లకి నేను విషం దాగి సర్దాం అనుకున్నానంటే నమ్ము అని పంపించేయాలుడు. అస్తమానం వాడిని పంపించేయమంటే ముందు నిన్ను పంపించేస్తా. కుంకుమట్లో పంపించాను, అందిందండి. అందిందమ్మా, ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపతా. చెక్కా సార్ ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు నా కోరిక తీరుస్తారని ఎదురు చూసే నాది ఓవర్ యాక్షన్. చూడండి చెక్కా సార్, నీ కోరిక ఎప్పుడూ కాదులే, ఈ రోజే తీరుస్తా. సంధ్యని తీసుకొద్దాం పద. జక్క సార్ మీరు ఇలా సడన్ గా అనౌన్స్ చేస్తే ఎలాగండి? నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఏమి ప్లాన్ చేయలేదు. ప్లాన్ ఏందిరా? అదే ప్లాన్ అంటే అది కొంచెం హడావుడి ఉండాలి కదా. టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ ఎందుకు పిచ్చోడా? సరే ఓకే. ఎయిర్పోర్ట్ మొత్తం మా కంట్రోల్లో ఉంది. ఎక్స్ట్రాల్ చేయకో. ఏరా, నాకు భయపడి నీ చెల్లెల్ని ఫారెన్కి పంపించేద్దాం అనుకున్నావా? నీకిచ్చిన మాట తప్పను. నీ చెల్లెలకి తాళి కట్టి జక్క సార్ ఆర్తో డిస్కషన్ ఏంటండి? సంజయ్ తీసుకురండి, బయలుదేరదాం. రేయ్, నిన్నటి వరకు నా చెల్లెల్ని ప్రేమించని తిరిగావు, ఇప్పుడు వాడి పక్కన చేరావా? ఇద్దరిని వదలను. చూసారా జక్క సార్, మీరు పక్కన ఉన్న ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో ఒకసారి భుజమ చేయండి. జక్క సార్ నా పక్కన ఉండగా ఎవడో నన్ను పీకలేడు. జక్కా గారు, నువ్వేంట్రా? ఆయనతో ఒక విషయం మాట్లాడాలి. సార్, మీతో నాకు పెద్ద పరిచయం లేకపోయినా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్గా తిరుగుతున్నట్టు ఉంటుంది జీవితం. జక్క సార్ సంజయ్ తీసుకొచ్చేయండి, వెళ్ళిపోదాం. నా చెల్లెల్ని తీసుకెళ్ళదు, నా చెల్లెల్ని జక్క సార్ మీరు ఇక్కడ కూర్చోకూడదు, సంజయ్ పక్కన కూర్చోవాలి. ఎందుకంటే సూపర్, మీకు ఇంక మొదలైపోయిందండి. ఆడింక తిరిగి రాడండి. స్వామి ఏ శరణమయ్యప్ప.
ఏంటి వెనకాల ఎవరు రావట్లేదు? ఏమైనా రావాలా నీకో? తోలేక సత్తనాను. ఇలా ఎంత దూరం పరిగెడతాం? వాళ్ళు వచ్చేస్తున్నారు. అవునా? ఇదా చెప్తా. ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్తా ఉండు, నేను వెనకాలే వచ్చేస్తా. కీతరాదన్నా బ్రిడ్జ్ బాగా హైట్ ఉందన్నా, నా నడుము పనిచేయదన్నా. అల్లుడు ఎవడో కాలు కోసుకున్నాడని నువ్వు కంఠం కోసుకుంటా? ఎంత దూరం పోతాడా వాని? బెజవాడు వెళ్ళి వాడికి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ ముందు పెడతా. చచ్చినట్టు వాడు దాన్ని తీసుకొస్తాడు. నువ్వు రెస్ట్ తీసుకోలుడు. హలో అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు గానీ చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. మేము మంగళగిరి తరుణం వచ్చేస్తున్నాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా చిరంజీవి సినిమా ఏమన్నా రిలీజ్ అయిందా? సినిమా కాదు, నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ ఎత్తుకెళ్ళిపోయాడంట. దారి మధ్యలో పెద్ద పెద్ద సేజులు కూడా జరిగినాయంట. మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు? ఈ టెన్షన్ ఏమిట్రా? టెన్షన్ పెడతావాడికి కొత్త ఏం కాదు కదా. ఇదిగో బాబీ గారి మిసెస్ కూడా ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళని కూడా ఇరికించేసాడా? ఆడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా. ఇదిగో ఆ లీజ్ ఎవరి దాకా వచ్చుంటారు, మీరు అర్జెంట్ గా బయలుదేరకండి. చిచి, ఏ ఉద్యోగస్తుడికి ఇన్ని ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి ఈ మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను, వాడి పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? ఏట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. నా పుస్తకాలు తేవట్లేదు నువ్వు. పారిపోతున్నప్పుడు పుస్తకాలు ఏంట్రా? చూసుకురా. అమ్మో, వాళ్ళే ఉంటారు, దొరికితే చంపేస్తారు. తొందరగా రండి. ఇదిగో అబ్బి, నిన్నే అబ్బి, ఇట్రా. చచ్చాను. ఏంటి సార్? ఏడా ఎంఆర్ఓ చంద్రశేఖర్ లేడా? కొద్ది చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే, మేడ మీద ఉంటారు. సర్లే బో, నువ్వు బానీరా. ఊరికినేమో పడవా అబ్బి, ఇట్రా మాట. నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నాం కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. తీరా కనపడిన తర్వాత నేను అతను మోసం చేస్తాడేమో, నువ్వు వచ్చి చూపించరాదా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాద. ఆడు మర్యాదయ్యా, గలీజ్ నా కొడుక. ఆడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు. మా ఇల్లుడేమో అడవుల్లో, నేనేమో రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గాడి తొక్క తీసామనుకో, ఆడి తమ్ముడు ఆడున్న బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే వీడు బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికొకటి కనెక్షన్లు ఉంటాయి అబ్బే. నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. పర్లేదులేమో, మా బండిలో దింపేస్తావా? నీది రచ్చ, నువ్వు ఎక్కు. చిన్న రిక్వెస్ట్ సార్, ఏందో? మేము కాలనీలో చాలా డీసెంట్ గా బతుకుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుంటావా? సరేబో రేయ్ నువ్వు ఏందా? ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా ఒక చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్న అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉండి చూపించమా? లేకే ఇగో. అలాగే. అమ్మయ్య. మా ఇంట్లో ఎవరు లేనట్టున్నారన్నా. పగల కొట్టండి, లోపల ఫోటోలన్నా దొరుకుతాయి. అంగుళం అంగుళం వెతకండి, కానీ రా.
ఫోటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారన్నా. ఇందాక మనకు అడ్రస్ చెప్పినోడే చంద్రశేఖర్ ఏమోనని నాకు డౌట్ గా ఉందన్నా. ఎరా నేనేమన్నా పేకు నా కొడుకులా కనిపిస్తున్నానా? మనిషిని చూస్తే టక్కుమని పట్టేస్తా. పోలీసోడు కంటే ప్రమాదమైన నేను. అన్నా ఏందే ఒకసారి ఇటు చూడు. ఫస్ట్ టైం రా నన్ను ఒకడు మోసం చేయడమా? సరే ఇలాగే అంటావు. వినబడింది. కాలుండ తొక్క తప్పేక మీద. ఈ విషయం అన్నకు తెలితే చంపేస్తాడేమో. మనం చెబితే కదా నేను చెప్పను, మీరు చెప్పమాకండి. ఏంటి దొరికారా? ఇల్లు దొరికింది, మనుషులే దొరకలా, మొత్తం ఎస్కేప్. వాళ్ళ ఫ్యామిలీ అంతా మోడీ బ్యాచ్లా ఉంది అల్లుడు. కళ్ళ ముందే కనికట్టు చేసే రకాలంటే నమ్ము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అల్లుడు? ఎవడిదైనా ఛీ! ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే. ఆడు చేయాల్సిన పని నన్ను చేయమంటాడు. బెత్తర్ నా కొడుకు. ఇంకేంది రేడు మీటింగా పండి. రే, నీ చెల్లెలు ఇదే జంగల్లోకి పారిపోయింది. దానికోసం ఎంత కష్టమైనా పడి తీసుకొస్తా. దాని మెళ్ళో నేనే తాళి కడతా. అప్పటి వరకు నీ పరిస్థితి ఇంతే. ఆయన ఏం చేద్దామన్నా? ఈడు ఈల బాగా వేస్తాడ్రా. వీడితో ఈల వేయిద్దాం. ఎరా ఒకసారి ఈలేరా చూద్దాం. ఏయిరా. మీరు ఇంత సీరియస్గా తీసుకుంటారనుకోలేదు సార్. సీరియస్ ఏముందిరా? వాడు సంధ్యను ఎత్తికెళ్ళిపోతూ ఉంటే నీకు బాగా కామిగా అనిపించింది కదా, ఇది అంతే. ఒక్కసారి ఈల వేయరా. వెయ్యి. ఇంత టెన్షన్లో ఏళ్ళు రాదు సార్. పర్వాలేదు, వస్తుంది. ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్యి. సార్ నన్ను ఎంత హింస పెట్టే బదులు ఒక ₹10 పెడితే విజిల్ వస్తుంది, తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్. అలా లుక్ స్టే చేయకండి సార్, ప్లీజ్ సార్. రే, వీడితో సౌండ్ బాగా వచ్చేంత వరకు ఈల వేయిస్తూనే ఉండండి. రే, ఎయిర్పోర్ట్లో కంటే బాగా రావాలి. ఒక అందమైన చెల్లెలుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా?